MNR న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా రాజంపేట బలరాజుపల్లి దగ్గర బహుదా నదిలో ఇసుక రీచ్ ఎన్నో సంవత్సరాల నుండి ఆది అంతం లేకుండా రాజకీయ నాయకులు ఆదాయ వనరులుగా మలుచుకున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా రాజకీయ పలుకుబడితో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్లతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మానవులకి దేవుడు సృష్టించిన సహజ ప్రకృతి సంపదను మన కళ్ళ ముందు కొల్లగొడుతున్నారు. మనం మౌనంగా చూస్తూ ఉండిపోతున్నాం. అధికార యంత్రాంగం రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారు. పర్మిషన్లు కళ్ళు మూసుకొని ఇస్తున్నారు. అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని కూడా తెలియని పరిస్థితి. కాకినాడ రూరల్లో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖరం మీడియా సమావేశం నిర్వహించారు. మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. మెగా డిఎస్సిలో 16,346 పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశామని, నిరాధార ఆరోపణలతో ఉద్యోగాలు సాధించిన యువతను అవమానించడం సరికాదని ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖరం అన్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆధారాలతో నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. ప్రతిపక్షం ప్రజల సమస్యలపై పోరాడాలని, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేయొద్దని సూచించారు. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం త్వరలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేస్తుందని తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత వారం రోజుల నుంచి కూడా మరి వైసీపీ పార్టీ డిఎస్సి మీద అసత్య ప్రచారాలు చేస్తుంది. మరి గతంలో కూడా ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని మరి వారు ఆరోపించడం జరిగింది. దాని మీద విపులంగా క్షుణ్ణంగా అధికారులు ఏదైతే దీనికి బాధ్యత వహించారో కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు. సుమారు ఆ వైసీపీ పార్టీ వాళ్ళు 27 ఆరోపణలు చేశారు. అభ్యర్థులు రకరకాలుగా తప్పు జరిగింది. దాని మీద పూర్తిగా క్షుణ్ణంగా పిన్ టు పిన్ను అర్థమయ్యేటట్లు ఎక్కడా కూడా మరి దీంట్లో ఏ విధమైన అవకతవకలు జరగలేదు, ఎంతో ట్రాన్స్పరెన్సీగా జరిగిందని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు సంతృప్తి చెందకుండా మళ్ళీ వారికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద కానీ, సంక్షేమం మీద కానీ, పెట్టుబడుల మీద కానీ ఏ విధమైన ఆరోపణలు చేయడానికి కారణాలు దొరక్క మళ్ళీ ఈ డిఎస్సి మీద మరి లోకేష్ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యాశాఖ చేపట్టినప్పటి నుంచి కూడా ఆ శాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తూ మరి ఎన్నో మరి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ 25, 26, 27 ఎకనమిక్ ఇయర్లో సుమారు 1,20,000 మంది గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒక చరిత్ర. మనం అందరం కూడా గమనించవలసింది, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వారు 5 సంవత్సరాల కాల వ్యవధిలో సుమారు 10 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్స్ గవర్నమెంట్ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఈయన స్కూల్స్ని బలోపేతం చేస్తూ విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లోకి సుమారు 1,20,000 నుంచి 1,30,000 మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఎన్రోల్మెంట్ జరిగిందంటే మనందరం కూడా ఆ శాఖ మీద మరి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత బాధ్యతగా ఉందనేది మనందరం గమనించాలి. ఈ అన్నిటి మీద కూడా మరి వైసీపీ పార్టీ ఏ విధమైన మరి ఆరోపణలు చేయడానికి ఆస్కారం లేక మళ్ళీ డిఎస్సి మీద కొత్తగా యువతలో ఒక విధమైన అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, సమాజంలో అలజడి సృష్టించడానికి ఈ విధమైన ఎత్తుగడలు వేయటం చాలా దురదృష్టకరం. మరి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా మా బాధ్యత కూడా జరిగినది చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనకి అంబేద్కర్ గారు కూడా చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీ అందరికీ తెలుసు, రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా మరి ఆయన గొప్ప మేధావి. ఆయన కూడా నిజాన్ని, సత్యాన్ని ఎప్పుడు చెప్పకపోతే అబద్ధం మరి ముందుకెళ్తుందన్న విషయం మరి ఆయన చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. నిజాన్ని తొక్కుపెట్టి అబద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
మొదటి సంతకంగా మరి డిఎస్ఏ మీద సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారు. 16,347 పోస్టులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 150 రోజుల అతి స్వల్ప వ్యవధిలో సుమారు 150 కేసులు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వేస్తే అవన్నీ కూడా అధిగమించి మరి సక్సెస్ఫుల్. గాంధీ భవన్ లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల సమస్యలను విని తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తన సమస్యను వినతి పత్రం ద్వారా మంత్రికి అందజేశారు. వారి సమస్యను మంత్రి సంబంధిత అంశాలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైన మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన మంత్రి ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఈ సంవత్సరం తప్పకుండా ఇప్పుడే కలెక్టర్ అది పోస్టింగ్ కలెక్టర్. ఎంఐఎం నాయకుల ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ విధానం వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. ఈ సర్టిఫికెట్ల వల్ల ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్వయంగా ప్రభుత్వ జీవోలోనే స్పష్టంగా చెప్పారు. మరి ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు? కేవలం హైదరాబాద్తో పాటు తెలంగాణ అంతటా ఉన్న బోగస్ ఓటర్లు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, పాకిస్తాన్లకు ఓటరు నమోదు ప్రక్రియలో దొడ్డిదారిన గుర్తింపు కల్పించి ఓటు హక్కు ఇవ్వడానికే ఈ ప్రయత్నం. ఒక నోటరీ కాగితం మీద పేర్లు రాసేస్తే కేవలం 2 రోజుల్లోనే సర్టిఫికేట్ ఇచ్చేంత దారుణమైన పరిస్థితి ఇది. దీని వెనుక ఉన్న దురుద్దేశాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ అక్రమ సర్టిఫికెట్లను ఓటరు నమోదు ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఈ కుట్రను ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఇంతవరకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం నాయకులు అసదుద్దీన్ ఓవైసీ గారి చేసినటువంటి రిప్రజెంటేషన్ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ అనేటువంటి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ అని చెప్పి దాంట్లో సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఒక జీవోను జారీ చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఫ్యామిలీ పహచాన్ పత్ర అనేటువంటి విధంగా హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో కూడా ఉన్నాయి. అయితే అక్కడ పెట్టింది ఏమిటంటే కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక ఫ్యామిలీని గుర్తించడానికి అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి జీవో ఏ విధంగా ఉందంటే చాలా క్లియర్గా పారా 5లో గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి స్కీమ్స్ క్లెయిమ్ చేయడానికి ఏమాత్రం ఈ సర్టిఫికెట్ వలన అవకాశం ఉండదు అనేటువంటిది. మరి ఎందుకు తీసుకొచ్చారు ఇది కేవలం హైదరాబాద్ నగరం ఇంకా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లీగల్గా ఉన్నటువంటి వారు, బోగస్ ఓటర్స్గా ఎన్రోల్ చేసుకున్నటువంటి వారు, బంగ్లాదేశీ, రోహింగ్యాలు, పాకిస్తానీ ఇటువంటి వారందరినీ కూడా వారికి ఎస్ఐఆర్లో వారికి గుర్తింపు కల్పించడానికి ఈ రకమైనటువంటి సర్టిఫికెట్ను ముందుకు తీసుకొచ్చి ఓటు హక్కు వారికి కల్పించి ఎస్ఐఆర్ ఏ ఉద్దేశంతో అయితే ప్రవేశపెట్టడం జరిగిందో దానికి పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారిని కలిశాం. ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ను కూడా కలుస్తాం. దీనిపైన తీవ్రమైనటువంటి ఆక్షేపణ మేము తెలియజేస్తున్నాం. ఇది మామూలుగా ఒక దురుద్దేశంతో, మ్యాలఫైడ్ ఇంటెన్షన్తో ఇప్పుడు తీసుకొచ్చి పెట్టిన ఆలోచన ఇది. ఏ విధంగా దీన్ని చేస్తున్నారంటే బేసిస్ ఏమో రేషన్ కార్డ్, దానికి ప్రొసీజర్ ఏమిటంటే ఒక నోటరైజ్డ్ కాగితం పైన నేను నా కుటుంబ సభ్యులని పేర్లు రాసిచ్చేస్తే 2 రోజుల్లో ఇచ్చేయాలంట. అది స్టాండర్డ్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. మీ సేవలో అప్లై చేసుకుంటే 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఇంతకన్నా అన్యాయం, అక్రమం ఇంకోటి ఉండదు. దీనికి న్యాయపరమైనటువంటి పోరాటం కూడా చేస్తాం. ఎన్నికల సంఘం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆనాడు ఇలాంటి పత్రాలు ఏవీ లేవు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పత్రాలు బెనిఫిట్ కొరకు ఇచ్చినటువంటి పత్రాలు అని వారు పేర్కొనడం దానికి జరిగింది. ఆదేశాలు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్. అందరూ డిఓలకి, ఈఆర్ఓలకి ఎట్టి పరిస్థితుల్లో
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ సర్టిఫికెట్స్ని ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా వాటిని స్వీకరించకూడదు అనేటువంటిది మేము కోరడం జరిగింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామం మంత్రి శ్రీ పొంగులేటి నివాసం వద్ద కల్లూరు మున్సిపాలిటీ మరియు కల్లూరు మండలం అన్ని గ్రామాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ సందర్భంగా మంత్రి శ్రీ పొంగులేటి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ మాట్లాడుతూ ప్రజల కష్ట సుఖాల్లో అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా చేయూత అందుతుందని, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఆసరగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులు, కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొట్రు అర్జున్రావు, కల్లూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉస్మాన్, కల్లూరు పట్టణ, కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కల్లూరు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తదితరులు పాల్గొన్నారు. ఘనంగా శ్రీ విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రయం లలితా పీఠంలో ఘనంగా గురు పౌర్ణమి. గురువర్యులు నిర్భయానంద శ్రీ పోసిర సత్యనారాయణ గురువు యొక్క శిష్యుల సమక్షంలో ముఖ్య అతిథులుగా పులగం చెన్నారెడ్డి దంపతులు, బుల్లెమ్మ వారి కుమారుడు, ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి విచ్చేసి గురు పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొని గురువును సత్కరించి వారి యొక్క పవిత్రతను, ఆశీస్సులను స్వీకరించారు. అలాగే రామకృష్ణారెడ్డి 25వ వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా గురువులు దంపతుల చేతుల మీదుగా వారికి చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా మళ్ళీ డి వెంకట కృష్ణారెడ్డి, కుసుమలత దంపతులు పాల్గొన్నారు. ముందుగా గురువుగారు నిర్భయానంద స్వామీజీ గారికి గురు పూర్ణిమ సందర్భంగా నా పాదాభివందనాలు. అలాగే లలితాపీఠానికి సంబంధించి అసలు ఇంత భక్తిగా ఇటువంటి మంచి భక్తులు ఈ వాతావరణం చూస్తే, ఈ ఆధ్యాత్మిక వాతావరణం చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఇక్కడికి రావాలి అంటే ఆ లలితమ్మ పర్మిషన్ కూడా ఉండాలి, ఉడికినే వచ్చేలేము. నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఈరోజు రాగలిగాను. అదంతా కూడా లలితమ్మ దయ, గురువుగారి ఆశీస్సులు. నేను మీ పీఠంలో మా అమ్మ నాన్నగారు, మా పిన్ని గారు, మా చిన్నగారు వీళ్ళందరూ సభ్యులే. అలాగే గురువుగారు నాకు కూడా 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. గురుగారి యొక్క ప్రతి కార్యక్రమాన్ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. నేను ప్రతి కార్యక్రమాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తుంటాను. గురుగారు ఏం చేశారు, తెలుగు మొన్న సాహితీ కళ, ప్రపంచ సాహిత్య కళ దానికి సంబంధించిన సభలకు పిలవడం, వారు వెళ్ళడం, అలాగే వారికి వచ్చిన అవార్డ్స్, తెలంగాణలో వచ్చిన నంది అవార్డే కానీ ఇట్లా ఈ అవార్డ్స్ ప్రతిదీ కూడా పరిశీలిస్తూ ఉంటాను. చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో పిఠాపురం మండలంలో గొల్లపురంలోని ఇక్కడ ఈ కాలనీలో లలితమ్మ వారి ఒక శక్తిని తను ఆస్వాదించడమే కాకుండా, తను అనుగ్రహించడమే కాకుండా 10 మందిని ఇంత మోటివేట్గా, అసలు ఈరోజు నేను స్పీచ్ వింటుంటే చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఆయన ఫాలో అవుతూ చూస్తుంటాను, కానీ విశ్వదాభిరామ అనే పద్యాలు చెప్పినప్పుడు నేను కూడా ఆయనలాగే అదే అర్థం అనుకునేవాడిని. మరి అంతరార్థం అన్నది అసలు ఎంత శక్తివంతమైందో కూడా చెప్పడం పెరిగాము. ఆ పెరిగిన క్రమంలో నాకు తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ గడపాలి, వాళ్ళని రోజు చూడాలి, వాళ్ళతో ఉండాలని కోరిక బలంగా ఉండేది. ఎప్పుడు దొరకని దాని మీద మమకారం ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళతో గడపాలని భగవంతుడు పదే పదే కోరుకునేవాడిని. నాకు నిజంగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ప్రతిరోజు తల్లిదండ్రులు చూసుకుంటాను. ఇట్లా నేను నాకు తెలిసిన భావజాలంతో మాట్లాడినప్పుడు ఆయన చాలా ఓపికగా వినివారు. ఒక్కోసారి మళ్ళీ ఎందుకు లేదంతో విత్తనవాదం ఎందుకని చెప్పేసి జాగ్రత్తగా దాన్ని నన్ను సమర్థించుకుంటానే, అవునండి మీరు చెప్పింది వాస్తవం అంటేనే దాని అంతరార్థం నాకు నెమ్మదిగా చెప్పడం, అలాగే ఆయన పట్టేది. మరి అందుకనే గురువుగారికి అందుకనే ఇంకా సో అప్పుడే అనుకున్నాను, నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన నా దేవుళ్ళకి ఆయన గురువు అయినప్పుడు నాకు సద్గురువు, నాకు ఇంచుమించుగా దైవంతో సమానం అని చెప్పి నేను భావించడం జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ గొల్లప్రోలు గ్రామంలో ఈబీసీ కాలనీ అనే ఈ చిన్న ఏరియాలో
ఈ విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమం లలితాపీఠాన్ని స్థాపించి భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలంలోని ఏకలవ్య పాఠశాలను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి డాక్టర్గా ఎదిగి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని విద్యార్థులకు తెలిపారు. లక్ష్య సాధనకు క్రమశిక్షణ, పట్టుదల ఎంతో అవసరమన్నారు. అనంతరం పాఠశాల భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చర్ల సిఐ రాజ్ వర్మ, ఎస్ఐ నరసింహారెడ్డి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు అరే తెలుగు వీడియో తెలుగు లాంగ్వేజ్ తెలుగు ఎంతమందికి వచ్చు అందరూ తెలుగులేరా ఎక్కడి నుంచి నల్గొండ Do you know, sir? I am very surprised that one. I went to that visited that Sitaram. Everyone is my our constituency. Anyone? No one. Other than someone like that. Second way? Nalgonda. Very good. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ విద్యార్థుల ఆగ్రహం చల్లారలేదని సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే వెల్లడించారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులను బెదిరించడం ఆపాలన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోపోతే దేశవ్యాప్తంగా మరోసారి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పీఎం పదవికి మోదీ తక్షణమే రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారితే మంచిదని ఎద్దేవా చేశారు. విద్యార్థులపై పెల్లెట్ తుపాకులతో దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. मुझे लगता है बिल आते रहेंगे जब तक ये लोगों की नीयत सही नहीं होती है तब तक कुछ नहीं हो सकता. बिल रिफॉर्म्स इस देश में कई कानून अच्छे बने हुए हैं. कानून एक से एक बनते हैं इस देश में. फास्ट ट्रैक कोर्ट का वादा किया था नरेंद्र मोदी ने 3 दिन पहले और उस पर लोग काफी खुश हो गए थे कि अब पेपर लीक पर फास्ट ट्रैक कोर्ट बैठ गए. क्या हुआ पहली हियरिंग में? पहली हियरिंग ही पोस्टपोन हो गई क्योंकि सीबीआई का काउंसिल आया नहीं. तो कानून आप कैसे भी बना लो, जब तक उसको इम्प्लीमेंट करने वाले अच्छे नहीं है तब तक उस कानून का क्या मतलब है? आपने वीडियो देखे पंतप्रधान जी के जो मोबाइल पे उन्होंने किए? मुझे लगता है उनको इन्फ्लुएंसर बनना चाहिए. बहुत अच्छा कर रहे हैं वो, एज ए इन्फ्लुएंसर बहुत अच्छा काम कर रहे हैं. प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा. अभी भी कई सारे स्टेट में जो पीछे नहीं लिया गया है. अगर एफआईआर पीछे नहीं लेते और स्टूडेंट्स को ऐसे ही परेशान करते रहेंगे तो हम फिर से आंदोलन करेंगे. इस सरकार को ये बात समझनी चाहिए कि स्टूडेंट्स का गुस्सा कम नहीं हुआ है. अगर उन्हें लगता है एक धर्मेंद्र प्रधान का इस्तीफा देकर ये गुस्सा ठंडा हो जाएगा, ऐसा नहीं है. गुस्सा बहुत ज्यादा है लोगों में और जरूरत पड़ी तो ये आंदोलन फिर होगा और जो पिछला हुआ उससे भी बड़ा आंदोलन होगा. ఆగస్టు 6 నుండి 15 వరకు సిపిఐ పాదయాత్రలకు శ్రీకారం చేపడుతున్నట్లు సిపిఐ నాయకులు ప్రకటించారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం తిరోగమనంలో ఉందని, ధరల పెరుగుదల నియంత్రణ లేదని, కార్మిక, కర్షక, విద్యార్థి యువత అన్ని వర్గాల వారు ఆందోళన చెందుతున్నారని, ప్రజలు సంతోషంగా లేరని, మోదీ పాలన పోవాలని, మార్పు రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవనంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం పప్పు ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది. కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తామన్నారు. కేజీ వేసిన గ్యాస్ వాటా మన ఏపీకి రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీ నుండి కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అండగా ఉండే విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కాకినాడలో ఆగస్టు 6వ తేదీన పాదయాత్ర ప్రారంభమవుతూ ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిందని సంబరాలు పెట్టుకుంటూ ఇంటింట ప్రచార కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇది ప్రచారాలకే, ఆర్భాటాలకే తప్ప ఏ విధమైన కార్యక్రమాలు జరగడం లేదు. అందుకని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అటు ప్రజలు, ఇటు కార్మికులు సమస్యల పరిష్కారం దిశగా, ఆ సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పోరాటమే సరైన మార్గం అనే విధంగా కాకినాడలో ఆగస్టు 6వ తేదీన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రకు అటు ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు,
కార్మికులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి ఎన్నికల ముందు ఎత్తిగడగా మేము అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని ఇస్తానని చెప్పి 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా ఇప్పటికీ 1 సెంటు భూమి కూడా మంజూరు చేయడం లేదు. అర్హులైన పేద ప్రజలకి, కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరికీ కాలనీలు ఏర్పాటు చేసి పక్కా గృహాలు కట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కుంటి సాగు చెప్తే ఆ ప్రభుత్వ పథకాలు కూడా అమలు జరగడం లేదు. ఆప్కస్ కార్మికులందరికీ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాలన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే 50 సంవత్సరాలు నిండగానే పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పింది. కళ్ళబొల్లు కబుర్లు తప్ప ఎక్కడా ఆచరణలు కనబడలేదు. ఇవాళ 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు నిండిన వితంతువులు, విడువులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్ తక్షణమే ఇవి మంజూరు చేయాలని చెప్పేసి ఈ అన్ని డిమాండ్ ఆగస్టు 6వ తేదీ నుండి కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అండగా ఉండే విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కాకినాడలో ఆగస్టు 6వ తేదీన పాదయాత్ర ప్రారంభమవుతూ ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిందని సంబరాలు పెట్టుకుంటూ ఇంటింట ప్రచార కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇది ప్రచారాలకే, ఆర్భాటాలకే తప్ప ఏ విధమైన కార్యక్రమాలు జరగడం లేదు. అందుకని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అటు ప్రజలు, ఇటు కార్మికులు సమస్యల పరిష్కారం దిశగా, ఆ సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పోరాటమే సరైన మార్గం అనే విధంగా కాకినాడ జిల్లాలో కాకినాడలో ఆగస్టు 6వ తేదీన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రకు అటు ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, కార్మికులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి ఎన్నికల ముందు ఎత్తిగడగా మేము అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని ఇస్తానని చెప్పి 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా ఇప్పటికీ 1 సెంటు భూమి కూడా మంజూరు చేయడం లేదు. అర్హులైన పేద ప్రజలకి, కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరికీ కాలనీలు ఏర్పాటు చేసి పక్కా గృహాలు కట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కుంటి సాగు చెప్తే ఆ ప్రభుత్వ పథకాలు కూడా అమలు జరగడం లేదు. ఆప్కస్ కార్మికులందరికీ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాలన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే 50 సంవత్సరాలు నిండగానే పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పింది. కళ్ళబొల్లు కబుర్లు తప్ప ఎక్కడా ఆచరణలు కనబడలేదు. ఇవాళ 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు నిండిన వితంతువులు, విడువులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్ తక్షణమే ఇవి మంజూరు చేయాలని చెప్పేసి ఈ అన్ని డిమాండ్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టారు. పేపర్ లీకేజీ కేసులో నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, లీకేజీ గ్యాంగ్లకు 10 కోట్ల వరకు జరిమానా విధించేలా కొత్త బిల్లులో నిబంధనలు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు. జాప్యం లేకుండా కేసులను విచారించి సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన లీకేజీలు ప్రస్తావిస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ బిల్లే నిదర్శనమన్నారు. Of the recent sequence of events, Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and also announced the resolve of zero tolerance to paper leak. And hence this legislation, which seeks to make amendments in 2024 Act in order to make it more stringent, more deterrent, is being brought in. My humble request to all the elders in the House is that please help us implement this legislation effectively, and if there are any suggestions for improvement, I'll be taking note of it. I know by now most of the content of the bill is known to you,
It has also been extensively reported in the media. Nevertheless, for a quick recall, I may state that this bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country. Paper leak is an issue at a malaise which has confronted this nation and has been reported from different parts of the country, regardless of whichever the party in power, regardless of whichever the state or the union territory. The list is very long, but if you go through, you will understand how assorted it is, hardly leaving any state or any party untouched. బంధువులు ఆత్మీయ మధ్య పులగం కృష్ణారెడ్డి శిరీష దంపతుల 25 వసంతాల పెళ్లి రోజు వేడుకలు. ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి సిరి దంపతులు 25 వసంతాల పెళ్లి రోజు వేడుకలను కాకినాడలో బంధువులు ఆత్మీయులు స్నేహితుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఆత్మీయులు బంధువుల మధ్య పుట్టినరోజు ఎలా జరుపుకోవడం సంతోషంగా ఉందని కృష్ణారెడ్డి దంపతులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.